కోమలి ఎలా చనిపోయింది సూర్య? కోమలి చనిపోయిందని నీకెలా తెలుసు? ఫైల్ సీట్ కింద పెట్టడం కాదు సూర్య, అది ఎవరికి కనిపించకుండా సరిగా పెట్టాలి. ఎవరికీ కనిపించకుండా. సూర్య మనసులో ఈ సంజయ్కి ఎప్పుడూ మైండ్ సరిగా పనిచేస్తుంది. ఇప్పుడు నీ కోమలి గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పకపోయినా ఏదో ఒక రోజు కోమలి కోసం నాకు తెలుస్తుంది అంటుంది ఇందు. సైలెంట్గా కార్ దిగి లోపలికి వెళ్తాడు సూర్య. మనసులో సూర్య నీళ్ళ కోపం ఇంత ఉందంటే నువ్వు ప్రేమిస్తే అది ఇంకా ఎంత అందంగా ఉంటుందో అనుకుంటూ కార్ దిగి లోపలికి వెళ్ళింది. కాసేపటికి షాపింగ్ అవన్నా అందరూ ఇంటికి వెళ్తారు. అమ్మ, నిజంగా హిందూ మన సూర్య కోపాన్ని తట్టుకోగలదా? నీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది అంజలి. ఎందుకంటే ఎందుకు ఓపిక ఎక్కువ. అచ్చం కోమల్లానే అంటుంది మమత. గౌతమ్, అవును అంజలి, నిజంగా ఆ బంగారు తల్లి కోమలి మనందరికీ దూరంగా వెళ్ళిపోయింది. తన మాట తీరు, తన మంచితనం చూస్తే ఎవరికైనా సరే కోమలి నచ్చకుండా ఉండదు. కానీ సూర్య తనని ఎంతగా ప్రేమించాడో ఇప్పుడు కోమలి దూరమైన దగ్గర నుంచి అంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నాడు. మమత, ఏంటండి ముందు ఆ కన్నీళ్ళు తుడుచుకోండి. మనకే అంత బాధగా ఉంటే మన సూర్యకి అంటూ గౌతమ్ని పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది. అంజలి, అమ్మ, మీరిద్దరూ ఇలా అయితే నాకెవరు ధైర్యం చెప్తారు? నిజంగా ఈ టైంలో కోమలి ఉంటే అందరికన్నా ఎక్కువగా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది. హరి, అంజలి, ఈ టైంలో నువ్వు అసలు ఏడవకూడదు. ముందు నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకో, జ్యూస్ తాగు. మామయ్య, అత్తయ్య, మీరిద్దరు ఇలా బాధపడటం సూర్య చూశాడంటే తనెంత బాధపడతారో ఒకసారైనా ఆలోచించరా? మనందరం కలిసి సూర్యకి ధైర్యం ఇవ్వాలి, అంతేకాని ఇప్పుడు బాధపడకూడదు. మనం ఇలా అందరం బాధపడితే కోమలికి అస్సలు నచ్చదు. గౌతమ్ కన్నీరు తుడుచుకుంటూ, అవును, అస్సలు నచ్చదు. మనందరం నవ్వుతూ ఉంటేనే కోమలి ఇష్టం. అంజలి, నువ్వు వెళ్ళి పడుకో తల్లి. ఉదయం నీ గారాల తమ్ముడు ఎంగేజ్మెంట్ కదా, ఇప్పటికే చాలా లేట్ అయింది. సరేనా? నా ముందు నువ్వు అమ్మ వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత నేను వెళ్ళి పడుకుంటానంటుంది అంజలి. నువ్వు మారవు. సరే, నేను బాధపడము, ముందు నువ్వు వెళ్ళి పడుకో తల్లి. గౌతమ్, వెళ్ళి పడుకో. నేను అమ్మ ఒకసారి గెస్టులు అందరినీ పిలిచామో లేదో చూస్తామంటుంది. మామయ్య, అత్తయ్య, అంజలిని నేను తీసుకొస్తాను. అంజలి పద అనుకుంది కానీ మనసులో ఇప్పుడు నేను బాధపడితే మళ్ళీ అందరూ బాధపడతారు, పద హరి అని ఇద్దరు అక్కడి నుండి వెళ్ళారు. సూర్య బెడ్ మీద వాలి, ఎందుకు కోమలి నాకు దూరంగా వెళ్ళావు? ఎంత నరకం అనిపిస్తున్నానో నీకు ఇదేం తెలుసు? నిన్ను చంపవలసిన అవసరం ఎవరికి ఉంది? అది ఎవరైనా సరే నా నుండి తప్పించుకోలేరు. వాళ్ళెవరో తెలుసుకొని తీరుతానని కోమలి కోసం బాధపడుతూ నిద్రలోకి జారుకుంటాడు. హిందూ ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేస్తుంది. సూర్య హిందూ తలకు కట్టుకట్టడం వీడియో చూసి, సూర్య, నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. నువ్వెప్పటికైనా ఆదిత్యలా మారుతావన్న నమ్మకం నాకుంది. నీతో నాకు పెళ్లి జరగడం అది నిజంగా నేను ఊహించలేదు. ఒక రకంగా నాకు సంతోషంగా ఉన్నా మరోవైపు నాకు ఎందుకో తెలీదు. నా మనసంతా నేను చేస్తుంది కరెక్టేనా అనిపిస్తుంది. ఏదేమైనా నువ్వు నవ్వుతూ ఉండడమే నేను చూడాలి సూర్య. పైకి లేచి అప్పటిలానే తనకి ఇష్టమైన శివుని కొలం దగ్గరికి వెళ్ళి నాట్యం చేసి కాసేపు అక్కడే ఉండి ఇంటికి వచ్చింది. ఉదయం అవుతుంది. గాయత్రి, సంధ్య ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ముందు నువ్వే ఏమో కలిసి హిందూని తొందరగా రెడీ చేయండి. నువ్వు కంగారు పడకు బామ్మ, ఈరోజు హిందూ సూర్య అన్నయ్య కంటే బాగా అందంగా కనిపిస్తుంది. హలో సంధ్య మేడం, ముందు పద హిందూని రెడీ చేద్దామంటుంది హేమ. లక్ష్మీ, వాసు తొందరగా రెడీ అయ్యి ఉండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఫంక్షన్ హాల్లో తొందరగా వెళ్ళాలంటుంది గాయత్రి. అమ్మ, నేను లక్ష్మి రెడీ. మన హిందూనే లేటు. అయినా ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా, ఎందుకు మరీ అంత కంగారు? మన ఊరు నుండి ఫోన్ వచ్చిందిరా, ఈరోజు సాయంత్రం హిందూ అక్కడ నాట్యం చేయాలి. వాసు మనసులో కంగారుగా అంటే, ఈరోజు కానీ అమ్మ, మహాశివరాత్రికి ఇంకా చాలా టైం ఉంది కదా, మరి ఇప్పుడేమైంది? అంటే హిందూకి పెళ్ళయిందని మన ఊరు వాళ్ళందరికీ తెలిసింది. మన వంశ ఆచారం ప్రకారం హిందూ సూర్యుని తీసుకొని శివుడి గుడిలో పూజ చేయించి నాట్యం చేయాలి. అది ఈరోజు చాలా మంచి రోజు అని మన ఊరు పూజారి గారు చెప్పారు. వాసు, ఏది జరిగినా హిందూకంతా మంచి జరగాలి. సరే అమ్మ, గౌతమ్, మమత వారి కుటుంబాలతో మాట్లాడి మనం సాయంత్రం హిందూ సూర్యుని తీసుకొని వెళ్దాం. లక్ష్మి, దేవుడా, హిందూకు సూర్యకి ఎటువంటి గొడవ రాకుండా చూడు. అవునత్తయ్య, ఈరోజు మీరు అనుకున్న విధంగానే అంతా జరుగుతుంది. మనసులో ఈరోజు జరిగే సంఘటన సూర్య హిందువులను దూరం కాకుండా ఉంటే చాలు. నేను రెడీ, ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నాను అంటుంది హిందూ. నీకేంటే, నువ్వు అందాల రాక్షసివి, ముద్ద మందారంలా ఉన్నావు. ఇంకా ఈ చీర నీకు సూపర్. సరే పద బయటికి వెళ్దాం అంటుంది హేమ. అత్తయ్య, హిందూ చూడండి ఎంత అందంగా ఉందో అంటుంది లక్ష్మి. తల్లి, నా దిష్టి నీకు తగిలేలా ఉంది, నా బంగారు తల్లి. లక్ష్మి, మన హిందూకు ముందు దిష్టి తీసి అప్పుడు కారులో కూర్చోబెట్టు. మనసులో అమ్మ, నాన్న, అమ్మమ్మ ఎందుకు కొంచెం కంగారుగా ఉన్నారు? అమ్మమ్మ ఫోన్ వచ్చిందా ఊరు నుండి? అవును తల్లి. అమ్మ, టైం దగ్గర పడింది, చెప్పాల్సిన సమయం కూడా వచ్చేసింది. ఏదేమైనా అంతా పరమేశ్వరుడే నాకు ధైర్యం ఇస్తాడు. తల్లి, నువ్వు మాత్రం అసలు ధైర్యం కోల్పోకు అంటాడు వాసు.
అందరి వైపు చూస్తూ ముందు మనం ఫంక్షన్ హాల్కి వెళ్దాం పదండి. అసలే టైం లేదు అంటుంది హిందూ మన దగ్గర ఏదో దాస్తుంది కదే, అది మనకు చెప్పే టైం వచ్చినప్పుడు అదే మనకు అంతా చెప్తుంది. ముందు పద అని అందరూ ఫంక్షన్ హాల్కి బయలుదేరుతారు. ఆకాష్ అన్నీ కారులో పెట్టావు కదా, అదే ఉంగరాలు మర్చిపోలేదు కదా. అంజలి ఇప్పటికీ నిన్ను 100 సార్లు అయినా కారు దగ్గర పంపించుంటావు తెలుసా అంటాడు ఆకాష్. అంజలి పాపం ఆకాష్ని కనీసం కాఫీ అయినా తాగనివ్వవు. అంజలి నువ్వు కంగారు పడుకు, అంతా మీ నాన్నగారు చారి అందరూ ఉన్నారు కదా. రే నాన్న, నువ్వు ఈ కాఫీ తాగి సూర్య తీసుకొని కిందికి రా. ఆకాష్ వాడి మనసు మా అందరికన్నా నీకే బాగా తెలుసు, వాడికి నువ్వే ధైర్యం చెప్పి కిందకి తీసుకురా అంటాడు గౌతమ్. సరే ముందు మీ అందరూ నవ్వుతూ ఫేస్ పెట్టండి, మీరే ఇలా ఉంటే సూర్య ఇంకెలా ఉంటాడు. రే మేము బాగానే ఉన్నాం, ముందు సూర్యని తీసుకొని కారు దగ్గరికి రా, ఇప్పటికే చాలా టైం అయింది. ఆకాష్ సరే అక్క. మిర్రర్లో చూసుకుంటూ మనసులో ఒకప్పుడు నా లైఫ్ ఎంత అందంగా ఉండేది. కోమలి, నువ్వు నీ మాటలతో నన్ను ఎప్పుడు సంతోషంగా ఉంచి నీ ప్రేమతో నా కోపాన్ని అంతా పోగొట్టేదానివి, కానీ ఇప్పుడు నువ్వు నా పక్కన లేవు. కోమలి, ఐ మిస్ యూ. సూర్య ఏడుపు చూసి గుమ్మం దగ్గర కన్నీరు తుడుచుకుంటూ, రే సూర్య పదరా, టైం అవుతుంది. ఏంట్రా నువ్వు కూడా అంటాడు సూర్య. జరిగింది ఎవరూ మార్చలేరు సూర్య, అయినా నువ్వు చేస్తుందంతా ఎవరి కోసం? కోమలి కోసం. నువ్వు నవ్వుతూ ఉంటేనే కోమలి ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది. అంతకుమించి ఇప్పుడు నేనేం చేయగలనురా? నువ్వు అస్సలు బాధపడకు, ఈరోజు అక్క చాలా సంతోషంగా ఉంది. నీ వల్ల అంజలి సంతోషం నీ సంతోషం. ముందు పద. మనసులో బాధను దిగవెంకొని బయటకు వచ్చారు. కాసేపటికి అందరూ ఫంక్షన్ హాల్కి బయలుదేరారు. ఫంక్షన్ హాల్కి చూస్తూ, మా ఎంగేజ్మెంట్ హాల్లో ఈ రేంజ్లో ఉందంటే ఇంకా పెళ్ళి. అవునే, ఇంత పెద్ద ఫంక్షన్ హాల్, ఇంకా నా జీవితంలో ఇలాంటి పూల డెకరేషన్ అస్సలు చూడలేదు. అవునే, అటు మీడియా కూడా చూడు, డెకరేషన్ ఫోటోల కోసం ఎంతగా ఆత్రంగా చూస్తున్నారో. ఆర్ఆర్ కంపెనీ సీఈఓ అంటే ఈ మాత్రం లేకపోతే ఎలా? అవునే, అదిగో పద, సూర్య ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చేసారు. పదండి లోపలికి వెళ్దామంటాడు గౌతమ్. చారి, నమస్కారం వాసు గారు, రండి పదండి లోపలికి వెళ్దామా అంటాడు. నమస్తే చారి గారు, ఈరోజు మా బావగారు చాలా సంతోషంగా ఉన్నారు అంటాడు వాసు. మీ ఇంటి అమ్మాయిని మాకు ఇచ్చారు, అంతకంటే సంతోషం ఇంకేముంటుంది బాబా. పదండి లోపలికి వెళ్దాం. హిందూ పద తల్లి లోపలికి వెళ్దామంటుంది గాయత్రి. అయ్యో బామ్మ, సూర్య హిందూ కలిసి లోపలికి వస్తారు, మనం వెళ్దాం పదండి లోపలికి. అవును తల్లి, నీ ఐడియా సూపర్. అందరూ లోపలికి వెళ్తారు. హిందూని చూసి షాక్ అవుతాడు సూర్య. నీలం రంగు పట్టుచీర, కుంకుమ రంగు వర్క్ జాకెట్ వేసుకుని మెరిసిపోతూ మెడలో హారం, నడుము కొడ్డానం, చేతికి గాజులు, 60 కిలో జడలో మల్లెపూలు మరియు కనకంబరాలు, నుదుటి మీద కుంకుమ రంగు బొట్టు పెట్టుకుని అచ్చం కొందన బొమ్మలా ఉంది. సూర్య వైపు అడుగులు వేస్తుండగా తెలియని మైకంలో హిందూ వైపు అడుగులు వేసి హిందూ చేతులు పట్టుకుని నుదుటిన ఒద్దు పెట్టుకొని చేయి పట్టుకుని హిందూని చూస్తూ ఉన్నాడు సూర్య. హిందూ షాక్ అయ్యి, మనసులో ఈరోజు నువ్వు ఊహించిన విధంగా మన ఇద్దరి జీవితాలు మలుపు తిరుగుతాయి సూర్య. అలా ట్రాన్స్లో ఉంటూ హిందూ చేతులు పట్టుకుని లోపలికి వస్తాడు సూర్య. మీడియా అంతా ఫోటోలు తీయడం బిజీగా ఉంది. మమత, చూసావా ఇద్దరు ఎంత చూడముచ్చటగా ఉన్నారో అంటాడు గౌతమ్. అవునండి, ఇద్దరికి నా దిష్టి తగిలేలా ఉంది. నిజంగా మన వాడు చాలా అందంగా ఉన్నాడురా. ఈరోజు వీడిని ఇలా చూస్తుంటే అచ్చం బాధ ఆదిత్యలా కనిపిస్తున్నాడు. అవునరా, వీడెప్పుడూ అలానే ఉన్నాడు. నిజంగా హిందూ కూడా సూర్యకి సరైన జోడి. అవును బాబాయ్, నిజంగా ఇద్దరిని చూస్తుంటే 2 కళ్ళు అస్సలు చాలటం లేదు. అయితే 2 కళ్ళు మూసుకో అంటుంది సద్య. ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదు, పల్లెటూరు మొద్దు. అవును, నేను మొద్దు అయితే నువ్వెందుకు పనికిరాని శుద్ధపప్పు. మనసులో ఈరోజు చీరలో చాలా అందంగా ఉంది, ఈ చీర అచ్చం పందిలా ఉన్నావు అంటాడు ఆకాష్. ఈ డ్రెస్లో అచ్చం బాహుబలి సినిమాలో దున్నపోతులా ఉన్నావు అంటుంది సంధ్య. సంజయ్, చారి పగలబడి నవ్వుతారు. కోపంగా పెంట ముఖం దానా అంటాడు ఆకాష్. రోడ్ మీద 10 రూపాయలకి అమ్ముకునే కళ్ళజోడు ముఖం నువ్వు, పోరా. హేమ, పద ముందు సీట్లో కూర్చుందాం. ఆకాష్, ఒరేయ్ నువ్వు అసలు సంధ్యని లవ్ చేస్తున్నావా, ఎందుకు గొడవ పెట్టుకున్నావు అంటాడు చారి. నేను సరదాగా అన్నాను బాబాయ్, కానీ చూసావా రాక్షసి నన్ను ఏమందో. చారి ఉన్నమాటే కదా అంది. అవునరా, పాపం సంధ్య చాలా మంచి అమ్మాయి, తర్వాత సంధ్యకి సపోర్ట్ చేద్దురు కానీ ముందు పదండి ఎంగేజ్మెంట్ చూద్దాం. మీడియా మాటలకి లోకంలోకి వచ్చిన సూర్య హిందూ చేతులు వదిలి కామ్గా ఉంటాడు. పూజారి మంత్రాలు చదివి ఇద్దరు ఈ రింగులు మార్చుకోండి, ఇదిగో ఇద్దరు ఈ రింగులు తీసుకొని మార్చుకోండి అంటుంది అంజలి. మనసులో, పరమేశ్వర, రోజు నా జీవితంలో మర్చిపోలేని విధంగా ఉంటుంది అని అస్సలు ఊహించలేదు. కానీ ఇప్పుడు సూర్య నా భర్త, ఎంత కోపమైనా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. సూర్య, నువ్వు నా జీవితంలో ఊహించిన విధంగా వచ్చావు. ఒక రకంగా సంతోషంగా ఉన్నా, మరోవైపు నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు అన్న బాధ కూడా నీ కోపం ముందు బాధగా అనిపించడం లేదు. ఈ క్షణం ఊపిరంతా నువ్వే సూర్య అనుకుంటూ సూర్య వైపు చూసి రింగు తొడిగింది. సూర్య హిందూ వైపు చూస్తూ మనసులా, దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష అనుకుంటూ హిందూ చేతులు పట్టుకుని రింగ్ తొడిగాడు. అందరూ చప్పట్లు కొడతారు. ఇద్దరు పూలదండలు మార్చుకోండి సూర్య,
హిందూ మెడలో పూలదండ వేశాడు సూర్య. సూర్య మెడలో పూలదండ వేయించుకొని ఉంచుంది. మీడియా అంతా ఇద్దరికి ఫోటోలు తీస్తూ ఉన్నారు. గాయత్రి, గౌతమ్ బాబు మీరేమనుకున్నంటే మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి బామా. అది ఈరోజు సూర్య హిందూని మా ఊరు తీసుకెళ్ళాలి. చిన్న పూజ చేయాలి. రేపు ఉదయం కల్లా ఇంటికి వచ్చేస్తాం. మీరు నాకు సందేశం చెప్పాల్సిన అవసరం లేదు బామా. మీరు తీసుకెళ్ళండి అంటాడు గౌతమ్. ఇంకో అరగంటలో బయలుదేరాలి గౌతమ్ బాబు. మీరు సూర్యతో మాట్లాడండి. సూర్యతో నేను మాట్లాడతాను. మీరు ముందు ఇద్దరికి అక్షింతలు వేసి ఆశీర్వదించండి బామా. గాయత్రి నవ్వుతూ అలానే బాబు అంటుంది. ఏంటి నాన్న, ఏమైంది, మాట్లాడాలన్నారంటాడు సూర్య. ఈరోజు నువ్వు హిందూ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు నాన్న? గుడిలో పూజ చేయాలరా. ముందు నువ్వు ఫోటోలు దిగి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇక్కడ నుండి బయలుదేరండి. అది చెప్పడానికి కిందకి పిలిచాను. వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళు. కాసేపటికి ఫంక్షన్ అయిన తర్వాత సూర్య హిందూ కారులో రామాపురం బయలుదేరతారు. కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు సూర్య. బామ్మని రావద్దు అని చెప్పాను. పరమేశ్వర, నువ్వు నాకు శక్తి ఇవ్వు అనుకుంటూ సూర్య వైపు చూస్తుంది హిందూ. ఎటువైపు వెళ్ళాలి, రూట్ అస్సలు బాగాలేదు అంటాడు సూర్య. రైట్కి తీసుకోవాలి, అదిగో ఆ గుడి దగ్గర ఆపండి. హిందూ వైపు చూడకుండా కార్ డ్రైవింగ్ చేస్తూ గుడి దగ్గర ఆపాడు. కారు దిగ్గానే ఊరి జనం అంతా గుమికుడి ఎలా ఉన్నావు తల్లి అంటూ అందరూ చేతులు జోడించారు. సూర్య షాక్ అయ్యి ఏంటి ఊరి జనం అంతా హిందూకి చేతులు జోడించి మరి అంతలా ఆదరిస్తున్నారు. మీ ఇద్దరు ముందు ఆ కొలంలో 3 సార్లు మునిగి బట్టలు మార్చుకుని పూజకి రండి తల్లి. అలానే పూజారి గారు. కొలంలో దిగి 3 సార్లు మునిగి నుంచుని హిందూ వైపు చూశాడు సూర్య. 3 సార్లు కొలంలో మునిగి మెట్టు మీద అడుగు వేసేసరికి కాలు జారింది. ఆ మాంతం హిందూ నడుము పెట్టుకుని తదేకంగా హిందూని చూస్తూ పున్నమి చంద్రుడు కాంతికి హిందూ ఫేస్ మీద నీటి బిందువులు మెరుస్తూ ఉంటే హిందూ ఇంకా అందంగా కనిపించింది. సూర్య షర్ట్ పెట్టుకుని సూర్య వైపు చూసింది హిందూ. సూర్య నుదుటిని నీటి బిందువు చుక్క ఎర్రని పెదవుల మీద పడింది. ఇద్దరు ఒకరికొకరు అలానే చూస్తున్నారు. హిందూ లోపలికి వెళ్దామా? ఈ లోకంలోకి వచ్చి కోపంగా లోపలికి వెళ్తాడు సూర్య. ఇద్దరు కలిసి హోమం దగ్గర కూర్చొని పూజ చేస్తారు. సూర్యబాబు, మీరు ఈ కుర్చీలో కూర్చోండి, ఇప్పుడు అమ్మాయి గారు నాట్యం చేస్తారు అంటాడు శివయ్య. సూర్య, అమ్మాయి గారు ఏంటి, హిందూ కదా, సరే. ఊరి జనమంతా గుమికూడి కూర్చొని హిందూ నాట్యం కోసం చూస్తూ ఉన్నారు. ఏంటి హిందూ కోసం ఎంతమంది ఇక్కడికి రావటం, అది కూడా నన్ను కూర్చోబెట్టి మరి. సూర్యబాబు, అమ్మాయి గారు వస్తున్నారు అంటాడు శివయ్య. సూర్య, హిందూ అసలు ఎర్రని పట్టు చీర నాట్యం చేయడానికి వీలుగా కట్టుకొని కాళ్ళకి ఎర్రని గోరింటాకు మరియు గజ్జలు కట్టుకొని నుదుటిన ఎర్ర కుంకుమ, మెడలో పసుపుతాడు, నల్లని కాటుక కళ్ళు చూడడానికి హిందూ ఎంత అందంగా ఉందో. మొదటిసారి నేను కోమలిని ఇలాంటి చీరలోనే చూశానంటాడు సూర్య. నాట్యం చేయడం మొదలుపెట్టింది. నాట్యం చేస్తుంటే తన శరీరం అంతా నాట్యానికి తగ్గట్టుగా మెలకలు తిరుగుతూ ఉంటే ఇంకా తన కళ్ళు అటు ఇటు తిప్పుతూ నవ్వుతూ నాట్యం చేస్తుంది. అచ్చం కోమలిలానే నాట్యం చేస్తుంది అనుకుంటాడు సూర్య. చేతులు అందంగా మెలకలు తిప్పుతూ నడుము నాట్యం తగ్గట్టుగా తిప్పుతుంది. కాసేపటికి నాట్యం అవ్వగానే ఊరు జనం అంతా లేచి చప్పట్లు కొడతారు. ఏదో ట్రాన్స్లో ఉంటూ హిందూని చూస్తూ ఉంటాడు సూర్య. ఇప్పుడు చాలా లేట్ అయింది, పద ఇంటికి వెళ్దామంటుంది హిందూ. అమ్మాయి గారు, కార్ రెడీగా ఉంది, మీ ఇద్దరు రండి అంటాడు శివయ్య. సూర్య హిందూ వైపు చూస్తూ కారులో కూర్చొన్నాడు. శివయ్య, అందరు బాగున్నారా అంటుంది హిందూ. కార్ డ్రైవింగ్ చేస్తూ మీరుండగా మాకేం లోటుంది తల్లి. నవ్వుతూ శివయ్యతో మాట్లాడుతుంది హిందూ. అసలు నేను చూస్తుంది హిందూనా? అందరూ అమ్మాయి గారు అంటున్నారు. కారు ఒక ఇంటి ముందు ఆపుతాడు శివయ్య. కారు దిగ్గానే షాక్ అవుతాడు సూర్య. రాజభవనం లాంటి అందమైన ఇల్లు. గేటు దగ్గర నుంచి లోపల వరకు పనివాళ్ళు, మరోవైపు పూలతట్ట, మరోవైపు హంసలు అన్నీ ఎగురుతూ నీటిలో ఆడుతున్నాయి. నేను చూస్తుంది నిజమే కాదా అనుకుంటూ సూర్య లోపలికి అడుగులేస్తాడు. హిందూ సూర్యని చూస్తూ నన్ను క్షమించు సూర్య అనుకుంటూ లోపలికి వచ్చింది. చుట్టూ ఉన్న పని వాళ్ళందరినీ అప్పటికే చాలా ఆలస్యమైంది, మీరు వెళ్ళండి. అలానే అమ్మాయి గారు. నెమ్మదిగా సూర్య దగ్గరకు వచ్చి కుడివైపున గదిలోకి వెళ్ళండి. ఇంటిని చూస్తూ ఆశ్చర్యంగా ఉంటాడు. కనీసం 30 గదులైనా ఉంటాయి. మనసులో హిందూ అసలు ఎవరు అనుకుంటూ ఎదురుగా ఉన్న ఫోటో చూసి సూర్య గుండాగినంత పనైంది. సూర్యని చూసి ఏడవటం మొదలుపెట్టింది హిందూ. గోడకి 2 మనుషులు, పక్కన వైపు కోమలి, మరోవైపు హిందూ నవ్వుతూ ఉన్న పెద్ద ఫోటో ఉంది. షాక్ నుంచి బయటికి రావడానికి 10 నిమిషాలు పట్టింది. నెమ్మదిగా హిందూ వైపు అడుగులు వేసి, కోమలి నీకు తెలుసా? హిందూ ఏడుస్తూ తెలుసు. షాక్ అయ్యి అసలు కోమలి నీకు ఎలా తెలుసు అంటాడు హిందూ 2 భుజాలు పట్టుకొని. హిందూ ఏడుస్తూ ఉంది. సూర్య కోపంగా, నాకు సమాధానం కావాలి, ఏడుపు కాదు, చెప్పు, ఎందుకు నన్ను మోసం చేసావు? నన్ను కోమలి కోసం నీకు ముందే తెలుసా? నేను మోసం చేయలేదు. కోమలి ఎవరో కాదు, మా అక్క. సూర్య మైండ్ బ్లాక్ అయింది. అవును, కోమలి నా సొంత అక్క. ఆ ఫోటోలో ఉంది మా అమ్మ, నాన్న, నేను, మా అక్క. అంటే నువ్వు నా దగ్గర నిజం దాచి నన్ను మోసం చేసావా అంటాడు సూర్య. హిందూ, నేనేం మోసం చేయలేదు. ఆయన నువ్వు కూడా అందరిని మోసం చేయలేదా? నేను మోసం చేయడం ఏంటి అని మాట్లాడతాడు సూర్య. నువ్వు సూర్య IPS అని
నా దగ్గర ఎందుకు దాచావు? ఎవరికి తెలియకుండా ఎప్పటికి కూడా నువ్వు పోలీస్ జాబ్ చేస్తున్నావు. ఇది మోసం కదా? సూర్య షాక్ అయ్యి నా గురించి నీకెలా తెలుసు? అసలు నువ్వు ఇంకా ఉంది